భలే కంపోజిషన్. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మా ఛానల్లో దీని ఏమంటారు జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బహుశా ఇంకా సమస్య పూర్తిగా పరిష్కరింపబడలేదేమో. ఐఫోన్లో కానీ ఇతర యాపిల్ డివైజెస్లో కానీ జాయిన్ అనేది కనపడట్లేదు అంటున్నారు. సో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. ఈ జాయిన్ అనేది కనబడాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్తో కానీ ట్రై చేయండి. ఐఫోన్లో కనబడట్లేదు, ఇతర యాపిల్ డివైజెస్లో కూడా కనబడట్లేదట. ఇంతకీ జాయిన్పై క్లిక్ చేస్తే మీకు 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటాయి. ముందుగా కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి పెట్టేసాం ఎప్పుడో. దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ అయింది. ఇప్పుడు తాజాగా ఈ సంవత్సరం జూలై అంటే లాస్ట్ మంత్ పోయిన మాసం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ, పాశ్చాత్య సంగీత సిద్ధాంతం మొదలైంది. దాని తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది. అలాగే వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని మిస్ అవుతున్నారు, కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో జాయిన్ అవ్వండి. సో ఇదొక మరొక అద్భుతమైన కంపోజిషన్ రాజ్ కోటి గారు చేసింది, కోతమసింహం సినిమాలోంచి. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. అల్లాటప్ప గోంగూర. సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వేటూరి గారు రాశారు, ఎస్పీబీ గారు, చిత్రామ్మ గానం. ఇది కూడా ఈలోనే ఉంది. ఈ మధ్య చేసిన పాటలు 2 పాటలు ఈలోనే ఉన్నాయి. సో ఈ అనగా 3 శృతి సింధు భైరవిలో చక్కటి కంపోజిషన్. కాకుండా మైనర్ స్కేల్ ఛాయలు కూడా కనబడతాయి, చెప్తాను వచ్చినప్పుడు. చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ మనకి ఈ వీడియో మొదట్లో నేను వాయించినట్టుగా ఎలక్ట్రిక్ పియానో, అప్పట్లో ఇది ఉండేది యమహా DX7 అనే కీబోర్డ్ ఉండేది, అందులో ఎలక్ట్రిక్ పియానో. అనగా ఈ మైనర్ ఫ్లాట్ అండ్ నైన్త్. నైన్త్ అంటే ఇది ఫ్లాట్ అండ్ నైన్త్. అనగా ఈ మైనర్ కార్డుకి ఈ ఎఫ్ కలపడం అనమాట. ఆ కార్డు ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక లూప్ లాగా ఇస్తారు. అట్లా వినపడుతుంది మనకి. దీనిపైన సంతూర్ వస్తుంది, చక్కటి బిట్. ఒకసారి ఈ శృతిలో అసలు సింధు భైరవ మెట్లు చూపించేస్తే బాగుంటుంది కదా. సగరి సగరి స 2 సార్లు.
తర్వాత ఒక పెద్ద స్ట్రింగ్ రన్ అనమాట. నీ సరి సరి నీ ద పద పద నీ ద బ మ గ మ. గ మ ప మ గ రి సరి సరి గ రి స ని ద ని. సరి గ సరి గ రి గ రి స. ఇది అవగానే రిథమ్ వస్తుంది. రిథమ్ మీద స్లాప్ బేస్, అదొక రకమైన బేస్ గిటార్. సా 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 అంటే ఒక మధ్యస్థాయి ఒకటి మంద్రస్థాయి సా అలా ఇచ్చారు బేస్లో. దీని తర్వాత ఫ్లూట్. సరి గరి గరి సరి స ప ప ద ప స సరి గరి గరి స గ. అంటే ఈ ఫ్లూట్తో పాటు వేరే ఇంకో టోన్ ఏదో కలిపారు కీబోర్డ్లో, బట్ ప్రధానంగా ఫ్లూట్ వినబడుతుంది. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దా అనే స్వరం చాలా స్పష్టంగా స్లాప్ బేస్లో వినబడుతుంది, కాకుండా స్ట్రింగ్స్. సో మళ్ళీ ఫ్లూట్. మళ్ళీ స్లాప్ బేస్, మళ్ళీ స్ట్రింగ్స్. ఇలా 2 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఫ్లూట్. గ రి స స స స స స స స గ రి స స. అంతే. మళ్ళీ ఒక కీబోర్డ్ టోన్ లాగే ఉంది అది. బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఈ ఫస్ట్ మ్యూజిక్ అంతా కూడా. అయిపోయిందా? ఇక్కడి నుంచి బాలు గారు పల్లవి మొదలు పెడతారు. నాకు భలే ఇష్టమైన పాట. అడిగిన వాళ్ళకి, అడిగి వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చిత్ర గారు కూడా సేమ్ పాడతారు, బట్ ఆ నీ నుంచి పా ప్రతిసారి స్లైడ్లో వస్తుంటుంది. అట్లా తర్వాత సారీ ఇది బాలు గారు పాడింది. ఇది చిత్ర గారు పాడింది. ఇవి అవుతుండగా దీని మీద కూడా ఫ్లూట్ బిట్స్. సరి సరిగా అదొకటి. తర్వాత అట్లా ఈ 2 బిట్స్ అంతే. మళ్ళీ మధ్యపల్లి ఒకసారి వస్తుంది. రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపేస్తున్నాను, ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి. రెండో సంగీతం మళ్ళీ రిథమ్ రోల్స్ అవి వస్తాయి. తర్వాత మళ్ళీ ఫ్లూటే. ఇదే మళ్ళీ కింద స్థాయిలో. తర్వాత మళ్ళీ బేస్. పాప పాప మళ్ళీ ఫ్లూట్. ఫ్లూట్ చాలా ఎక్కువ వాడారు ఈ పాటలో.
నీ 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 సరి ఇక్కడ బాగుంటుంది. కార్డ్స్ చెప్తాను, కార్డ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సో ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ ఇలాగ చెప్పాను, ఈ మైనర్, అది ఈ మైనర్ ఫ్లాట్ అండ్ నైన్త్, అది అయిపోయాక అక్కడేం కార్డ్స్ లేవు, స్ట్రింగ్ వచ్చింది కదా అక్కడ, ఆ స్ట్రింగ్ రన్లో ఆ స్ట్రింగ్ రన్ అంతా అయిపోయేదాకా మొత్తం జిఏ, తర్వాత అని వస్తుంది కదా, అక్కడ మాత్రం సి. సో సి, ఈ మైనర్. తర్వాత ఫ్లూట్ వచ్చింది కదా, ఆ ఫ్లూట్ దగ్గర కూడా ఈ సి మేజర్ వస్తుంది. స్లాబ్ బేస్ ఎప్పుడైతే దా వచ్చిందో అర్థం చేసుకోవాలి మనం. అక్కడ సి మేజర్, స్ట్రింగ్స్ వస్తుంది, బట్ వెనకాల కార్డ్ మాత్రం సి మేజర్. ఓకే, అంతే. ఫస్ట్ మ్యూజిక్లో అవే కార్డ్స్. పల్లవిలో జీ మేజర్, ఎఫ్ మేజర్, ఈ మైనర్. క్లియర్గా మనకి ఎలక్ట్రిక్ పియానో మీద వినపడతాయి కార్డ్స్. తర్వాత సి మేజర్ చాలా చక్కగా ఎక్కువ సార్లు వాడారు. ఇక్కడ కూడా చూసారు కదా, అక్కడ అంతే. రెండవ మ్యూజిక్లో ఫ్లూట్ బిట్ అయిపోయిన తర్వాత రెండో ఫ్లూట్ బిట్ ఉంది కదా, అక్కడ ముందు జీ మేజర్, బికాజ్ ఆ నోట్స్ కూడా జీ మేజర్. నీ సరి అన్నప్పుడు ఎఫ్ మేజర్. మళ్ళీ చూద్దాం. బ్యూటిఫుల్, జీ అండ్ ఎఫ్. సో యా, కార్డ్స్ కూడా చూసేసాం. సో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.